హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. ఈసారి తన వక్రబుద్ధిని చూపించింది భారత్ పైన కాదు, ఆఫ్ఘనిస్తాన్ పైన. అసలు నిజానికి ఒకప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అనేవి క్లోజ్ ఫ్రెండ్స్. కానీ నేడు శత్రు దేశాలుగా ఎందుకు మారాయి? రెండు దేశాలు కూడా ఇస్లామిక్ కంట్రీస్ అయినప్పటికీ నేడు వీటి మధ్య వివాదం ఎలా పుట్టుకొచ్చింది? అసలు ఏదైనా ఒక దేశం మరో దేశంపై యుద్ధం చేయాలనుకుంటే ఆ దేశం యొక్క సైనికులు లేదా సైనికాధికారులపై తమ ప్రతాపం చూపిస్తాయి. కానీ అందుకు మినహాయింపుగా పాకిస్తాన్ తన యొక్క దొంగ దెబ్బను ఏకంగా ఆ దేశ క్రికెటర్లపై ఎందుకు చూపించింది? అసలు యుద్ధానికి సంబంధం లేనటువంటి అమాయకులైన యంగ్ క్రికెటర్లను చంపాల్సిన అవసరం పాకిస్తాన్కు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఇప్పుడు ఈ పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఘోరమైన దురంతానికి వారికి తిరిగి ఎదురు దెబ్బ ఎలా తగలబోతుంది? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ప్రస్తుతం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ర్యాడ్ క్లిఫ్ లైన్ లాగానే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య డ్యూరాన్ లైన్ ఉంది. ఈ లైన్స్ అనేవి ఒక దేశం మరియు మరొక దేశానికి మధ్య సరిహద్దులుగా నిర్ణయించబడ్డాయి. వీటిని ఎప్పుడో బ్రిటిష్ వారే నిర్ణయించడం జరిగింది. అప్పట్లో వారు వారి యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం మరియు ఆయా దేశాల మధ్య గొడవలను నిర్మూలించడానికి వీటిని నిర్ణయించారు. ఇక విషయంలోకి వెళ్తే డ్యూరాన్ లైన్ అనేది బ్రిటిష్ వారి కాలంలో నిర్ణయించబడిందని, ఇది సరిగ్గా లేదని, తమ యొక్క ప్రాంతమైన కేటు ప్రావిన్స్ పాకిస్తాన్కు ఇవ్వడం మాకు ఇష్టం లేదని, మర్యాదగా తమ ప్రాంతం తమకు ఇవ్వాలని తాలిబాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ దీనికి ససేమిరా అంటున్నది. ఇది ఎప్పటి నుంచో ఉంటున్నదని, ఆ ప్రాంతం తమదేనని పాకిస్తాన్ వాదిస్తుంది. కానీ దీనికి తాలిబాన్స్ ఒప్పుకోవడం లేదు. నిజానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్ మూలాలకు చెందిన వారే. అంతేకాకుండా వారి యొక్క పూర్వీకులు కూడా ఆఫ్ఘనిస్తానీయులే. అంతేకాకుండా వారు కొన్ని విధాలైన పరిస్థితులు మరియు కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. అందుకు అక్కడి వారిలో ఎక్కువ మంది కూడా ఆఫ్ఘనిస్తాన్కే సపోర్ట్ చేస్తూ వారు ఆఫ్ఘనిస్తాన్లో జాయిన్ కావాలని కోరుకుంటున్నారు. అందుమూలంగానే తాలిబాన్స్ ఆ ప్రాంతం తమకే దక్కాలని కోరుకుంటున్నారు. దీనికి తాలిబాన్ యొక్క ఆర్మీ రంగంలోకి దిగింది. దీనికోసం రీసెంట్గా నెల నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. అందుమూలంగానే ఒక 10 రోజుల క్రితం దాదాపుగా 58 మంది పాకిస్తానీ సైనికులను కూడా ఈ తాలిబాన్ ఆర్మీ మట్టుబెట్టింది. దీంతో ప్రపంచం ముందు పాకిస్తాన్ యొక్క పరువు పోయింది. వారు ఎప్పటి నుండో భారత్పై తమ యొక్క శత్రుత్వం నిరూపించుకుంటూ ఉంటే రీసెంట్గా ఈ ఆఫ్ఘనిస్తాన్ రూపంలో వారికి మరో శత్రువు ఎదురైంది. ఏకంగా భారత్నే జయిస్తామని, భారత్నే నాశనం చేస్తామని వార్నింగ్ ఇచ్చే వీరు ఒక చిన్న దేశమైన తాలిబాన్స్ చేతిలో ఓడిపోవడం, అందున ఘోరంగా వారి యొక్క 60 మంది సైనికులు మరణించడం ప్రపంచం ముందు పాకిస్తాన్ యొక్క పరువు పోగొట్టుకున్నట్లయింది. ఈ విధంగా ఇలా జరుగుతుండటంతో రీసెంట్గా సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒక డీల్తో సౌదీ అరేబియా కూడా వీరు కేవలం ఈ తాలిబాన్స్ ఆర్మీ చేతిలోన ఇలా ఓడుతుంటే వీరి సపోర్ట్తో మనం ప్రపంచంలో ఎలా తల ఎత్తుకోగలమన్న ఒక విధమైన అనుమానంతో ఈ డీల్ను కూడా సౌదీ అరేబియా క్యాన్సిల్ చేసుకుంది. ఇక మరలా సౌదీ అరేబియా అమెరికాతో జట్టు కట్టనుంది. దీని మూలంగా ప్రపంచంలో పాకిస్తాన్ తల ఎక్కడ పెట్టుకోవాలో అన్న విధంగా తయారైంది దాని పరిస్థితి. ఈ ప్రపంచంలో పాకిస్తాన్ను ఏ దేశం కూడా నమ్మట్లేదు. ఈ పాకిస్తాన్ను అప్పుడప్పుడు తమ అవసరాలకు అమెరికా మరియు చైనాలు వాడుకుంటున్నాయి. నిజానికి చైనా పాకిస్తాన్తో దోస్తీ చేస్తున్నా అది కేవలం తన యొక్క అవసరాల కోసమే, అంతేకాని పాకిస్తాన్కు ఉపయోగపడడానికి కాదు. పాకిస్తాన్ వల్ల ఏమీ కాదని చైనాకు కూడా తెలుసు. అంతేకాకుండా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రచర్యలు ఎక్కడ తమకు విఘాతం కలిగిస్తాయో, ప్రపంచ దేశాల ముందు తమను దోషిగా నిలబెడతారో అన్న విధంగా చైనా కూడా లోలోపల భయపడుతున్నది. అందుకు ఆ దేశం కూడా దానికి సపోర్ట్ చేయదు.
ఇలా ప్రపంచం ముందు పాకిస్తాన్ ఏకాకి అవ్వడం వల్ల తన యొక్క పరువును ఎలాగైనా నిలబెట్టుకోవాలని డైరెక్ట్గా ఆర్మీని దింపితే ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్లు చాలా పవర్ఫుల్. అందున రీసెంట్గా దాదాపుగా 60 మందిని చంపేశారు. దీని మూలంగా వారితో ప్రత్యక్షంగా యుద్ధం చేయాలంటే వారి వల్ల అయ్యే పని కాదు. అందుకు రీసెంట్గా తమ పోగొట్టుకున్నటువంటి పరువును నిలుపుకోవాలని రాత్రి వేళల్లో వైమానిక దాడులను ప్రారంభించింది. అందున ఆఫ్ఘనిస్తాన్కు ఆర్మీ బలంగా ఉన్నప్పటికీ ఈ మిసైల్స్ మరియు వైమానిక పరంగా చాలా వీక్. వాటికి ప్రత్యేకమైన డిఫెన్స్ సిస్టమ్ లేదు. అందుమూలంగా వారిని భయోందోళనకు చేయడానికి ఈ దాడిని ప్రారంభించింది. అసలు నిజానికి వారు ఈ క్రికెటర్లపై దాడి చేయడానికి కారణాలు కూడా లేకపోలేదు. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ ముత్తాజీ మన దేశాన్ని సందర్శించడం జరిగింది. అసలు ఒకప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేవి 2 దోస్తీలు. ఒక విధంగా అమెరికాతో తాలిబాన్లు పోరాడుతున్నప్పుడు తాలిబాన్లకు చేయూతనిచ్చింది పాకిస్తానే. కానీ రీసెంట్గా ఈ డ్యూరాన్ లైన్ గొడవ వల్ల వారు ఇండియాకు మద్దతు పలుకుతున్నారు. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ ముత్తాజీ ఇండియాను సందర్శించడం జరిగింది. ఇతడు సందర్శించడానికి కూడా మరో కారణం ఉంది. ఎప్పటి నుండో ఆఫ్ఘనిస్తాన్కు భారత్ ఎన్నో విధాలుగా చేయూతనందిస్తుంది. ఒక విధంగా నేటి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంత పేరు ప్రఖ్యాతలు పొందడానికి కారణం కూడా భారతే. అందుమూలంగానే ఫ్యూచర్లో భారత్తో తమకు సంబంధాలు పెట్టుకుంటే తమ దేశం మరింత గొప్పగా తయారవుతుందన్న ఉద్దేశంతో అతడు భారత్ను సందర్శించాడు. దీంతో పాకిస్తాన్ తమకు శత్రువైన భారత్తో వీళ్ళు జతకట్టడం చూసి ఫ్యూచర్లో తమకు ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని ఇలా వారిని భయపెట్టడానికి ఈ దాడిని చేసింది. అయితే ఈ దాడుల వెనుక కూడా పాకిస్తాన్ కుట్ర కోణంలో మరో విధంగా ఆలోచించి ఉండవచ్చు. ఇండియా వారు అభివృద్ధి చేసినటువంటి ఈ క్రికెట్ను ఒక విధంగా భయపెడితే వారు మారతారని, తమకు అనుకూలంగా చేస్తారని ఈ విధంగా చేసినట్లు అనుకోవచ్చు. కానీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క తాలిబాన్లు అంత ఆశామాషిగా ఏమీ లొంగరు. వారు ఈ ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన కఠినమైన అమెరికా సైన్యంతో పోరాడిన వారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఎడతెరిపి లేని పోరాటం చేసి చివరికి తమ యొక్క దేశాన్ని అమెరికా నుండి విముక్తి చేశారు. మరి అలాంటి వారు అంత ఆశామాషిగా ఈ పాకిస్తానీలకు లొంగుతారా? రీసెంట్గా ఒక చిన్న గొడవకే 60 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను చంపేశారు. ఇక ఏకంగా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి 12 మంది యంగ్ క్రికెటర్లను చంపడం వారిని ఎలా బాధిస్తుందో మనమే అర్థం చేసుకోవచ్చు. అసలు ఆ క్రికెటర్లు రేపటి రోజున తమ దేశాన్ని గొప్పగా నిలబెట్టే వారే అయి ఉండొచ్చు. ఎప్పటి నుండో తమ యొక్క అంతిమ స్వప్నం, ఆశల స్వప్నంగా ఉన్నటువంటి జాతీయ క్రికెట్ కళ నేడు నెరవేరబోతున్న సమయంలో ఇలా వారు అర్ధాంతరంగా మరణించడం ఆ దేశం మొత్తాన్ని శోక సముద్రంలో నింపింది. దీంతో పాకిస్తానీలపై ఆఫ్ఘన్ ప్రజలు మరియు ఆర్మీ, అక్కడి తాలిబాన్లు చాలా విధంగా ప్రతీకారేచ్ఛతో రగులుతుండడం మనం గమనించవచ్చు. ఇప్పుడు వారు కొద్దిగా సైలెంట్ అయినా రీసెంట్ డేస్లో మాత్రం మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్కు ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది. అందులో ఎలాంటి డౌటే లేదు. అందున పాకిస్తాన్కు బెల్చిస్తాన్ అనే మరో సమస్య ఉంది. ఇక ఇంకో సమస్య ఈ ఆఫ్ఘనిస్తాన్తో ఉండటంతో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి నోటి మీద రోకల బండ పడినట్టు అయింది. ఏదైనా ఒక దేశం మరో దేశంపై యుద్ధం చేయాలనుకుంటే మొదటగా టార్గెట్ చేసేది ఆ దేశం యొక్క ఆర్మీ లేదా ఆర్మీ ఆఫీసర్లను. కానీ పాకిస్తాన్ టార్గెట్ చేసింది ఆ దేశం యొక్క సాధారణ పౌరులు మరియు యంగ్ క్రికెటర్లను. ఇలా చేయడం నిజంగా ప్రపంచం మొత్తం కూడా చాలా బాధపడుతున్నది. ఇలాంటి సంఘటన ప్రపంచంలో మరే దేశం కూడా చేసుండదు. ఇంతటి దుశ్చర్య చేసినటువంటి పాకిస్తాన్ తొందరలోనే పనిష్మెంట్ను అనుభవించడానికి రెడీ అవుతున్నది. ఇది ఏ మూలంగానైనా కావచ్చు. నిజానికి ఆ దేశం యొక్క హోమ్ మినిస్టర్ భారత్ను భయపెట్టడానికే ఇలా చేశామని, భారత్తో వాళ్ళు సంబంధాలు పెట్టుకోవడం తమకు నచ్చలేదని
రేపటి రోజున భారత్కు కూడా ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు. అందుకు అనుగుణంగానే మన దేశ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వాడికి గట్టిగానే బదిలిచ్చాడు.